ప్రైజ్ లాడమ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమున శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎవరైనా అనారోగ్యంగా బాధపడుతున్నారా? రాత్రంతా అనారోగ్యంతో నిద్ర పట్టక అటు ఇటు కొట్టుకుంటూ ఎందుకు బ్రతుకుతున్నాను ప్రభువా, ఇంకా నన్ను ఈ భూమి మీద ఇంకెంతకాలం బ్రతికిస్తావు అని ఎవరైనా ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నారా? నిజమే. ఎందుకంటే మన సమస్యలు రాత్రిపూటే మనకు గుర్తుకొస్తాయి. మనం పడుకున్నప్పుడు మన తలంపుల్లో ఎన్నో, కానీ ఒక్కోసారి అదే రాత్రిపూట దేవుడు మనకు కొంచెం నిద్ర పట్టడం ఆలస్యందనుకో, అదే రాత్రిపూట దేవుడు చేసిన మేళ్ళు కూడా మనం తలంచుకుంటాం. అయ్యా, ఏ స్థితిలో నుంచి మమ్మల్ని ఏ స్థితిలోనికి తీసుకొచ్చావు దేవా, నిజంగా నీకేమైనా చెల్లించి మేము నీ రుణము తీర్చుకోలేం ప్రభు అని అన్ని గతం ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు దేవుడు మనల్ని పైకి లేపిన విధానాన్ని తలంచుకుంటే బహు దుఃఖముతో చక్కగా గుండె పగిలిన హృదయంతో దుఃఖపడుతూ ఉంటాం. అది కృతజ్ఞత కన్నీరు. ఇది బాధలు వచ్చినప్పుడు బాధ కన్నీరు. నిజమే. అలాంటి అనుభవాల్లో ఈ రాత్రి ఏమైనా నీకు ఎదురొచ్చినాయా? లేకపోతే భయపెట్టే కళలు ఏమన్నా వచ్చినాయా? స్తోత్రం. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నాకు తెల్లారి లేస్తే మరి నాకు 100 మంది తెలుసు కాబట్టి అందరూ ఫోన్ చేస్తారు, అక్క రాత్రి ఇలాంటి కళ వచ్చింది, అక్క రాత్రి కళలో నాకు చాలా భయపడిపోయాను. నాకు కూడా అలాంటివి వచ్చినప్పుడు చాలా భయం వేసి నేను వెంటనే లేచి ఆ కంగారులో ఆ ధైర్యం చేయని టైంలో మోకరించి ప్రార్థిస్తాను. దేవా, నిశ్చితమైతే ఈ శోధన నా నుంచి తప్పించండి. అలాగే మీకు కూడా వచ్చినట్టయితే, మీకు కూడా భయపెట్టే కళలు ఏమైనా వస్తున్నట్టయితే వెంటనే భయపడకుండా, కంగారు పడకుండా, ఆ టైంలో మెలకు వచ్చింది అనుకో, లేచి మోకరించి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని మళ్ళీ పడుకోండి. తప్పకుండా దేవుడు దానికి సమాధానాన్ని మళ్ళీ తిరిగి నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిదమ్మా. ఈరోజు దేవుని కొరకు ఎదురు చూసిన మన మాట ఇది వాగ్దానమే కావచ్చు, హెచ్చరికే కావచ్చు. ఒకవేళ హెచ్చరిక అయితే మనం చక్కగా లోబడదాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ముక్కావాని తైలముతో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసుల్లో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. అబ్బా, ఎంత చక్కటి మాటలండి. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఏంటంట? బుక్కావాని తైలములో. ఏంటి బుక్కావాని తైలం? చక్కటి మంచి జీవితం, మంచి సువాసనిచ్చి ఆ తైలములో ఒక్క చచ్చిన ఈగ గనక పడింది అంటే ఆ వాసన వచ్చి ఎంత మధురమైన వాసన, దాన్ని చూస్తేనే పరిమళించబోయే ఆ వాసనలో ఒక చచ్చిన ఈగ గనక పడింది అంటే ఏమవుదో తెలుసా? అది కుళ్ళి ఆ ఈగ వాసనంతా కూడా ఆ తైలమును ఏం చేస్తుందంటే పాడు చేసేస్తుంది బిడ్డలారా అని ఆయన చక్కగా చెప్తున్నారు. చచ్చిన ఈగలు పడుట అది నిజంగా చెడు వాసన కట్టును. కొంచెం బుద్ధిహీనత దేవుని బిడ్డలారా త్రాసులో ఉంచినలా జ్ఞానము ఘనత కూడా తేలిపోతుందట. అంటే ఏంటి? ప్రభువు ఈరోజు మనతో మాట్లాడే ఆ మాట ఏంటంటే, పరిశుద్ధంగా ఉన్న మన జీవితంలో, దేవుని వైపు చూస్తున్న మన జీవితంలో, దేవుని కొరకు నిత్యము ఎదురు చూస్తున్న మన జీవితంలో ఒకవేళ చచ్చిన ఈగలాంటి మనస్తత్వాలు ఏవైనా మనలో ఉంటే, నిజంగా ఇలా మనం వాసన కొట్టే జీవితం కానీ, చచ్చిన ఈగలాంటి మనస్తత్వం కానీ మన జీవితంలో ఉంటే ఏం చేస్తామంట? మనము నిజంగా బుద్ధిహీనమైపోతామంట. అందుకని మన మంచి పాడైపోతుంది, మన యొక్క పరిశుద్ధత పాడైపోతుంది, మన ప్రార్థన జీవితం కూడా విలువ ఉండదు. త్రాసులో వేసి చూస్తే జ్ఞానము తేలిపోతుందట, ఘనత తేలిపోద్దట, అన్నీ తేలిపోతాయట. దేవుడు మనల్ని క్రాస్లో వేసి తూచినట్టయితే అన్నీ తేలిపోతాయి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మనం చేసే ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వాలంటే మనలో చచ్చిన కుక్క లాంటి మనస్తత్వాలు ఏమైనా ఉన్నాయంటే కదా, ఆ మనస్తత్వం ఏంటి అంటే, మనం ముందు ఒకలాగా ఉంటాం, వెనక ఒకలాగా మాట్లాడతాం కదండి. ముందు పరిశుద్ధంగా జీవిస్తూ దేవునితో నడుస్తూ కూడా వెనక కుళ్ళుతో కపటముతో తర్వాత ఈర్ష్యతో ఏదైనా మనం మాట్లాడామంటే అది ఖచ్చితంగా చచ్చిన ఈగ లాంటిది. మన భక్తి కంపు కొడుతుంది, మన విశ్వాసం కంపు కొట్టిద్ది, మన యొక్క
జీవితంలో మనం ఎన్ని ప్రార్థనలు చేసినా అవి కంపు కొడతాయి. అప్పుడు దేవుడు వాటిని, మన జ్ఞానాన్ని కానీ మన ఘనతను కానీ త్రాసులో ఉంచినట్టయితే మనం తేలిపోతాం. అందుకనే దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మీ అందరి జీవితాలలో ఒకవేళ పరిశుద్ధత ఉండొచ్చు, ప్రార్థన ఉండొచ్చు, అన్నీ మనం కలిగి ఉండొచ్చు. కానీ ఈగలాంటి మనస్తత్వం ఏదైనా, ఈగలాంటి స్వభావం ఏదైనా, ఈగలాంటి చెడు మనస్తత్వం ఏదైనా మన జీవితంలో ఉంటే నిజంగా అది ఇతరులకు ప్రమాదం కాదు, మనకే ప్రమాదం, మన ఆత్మీయ జీవితానికే ప్రమాదం, మన భక్తికే ప్రమాదం. అది మనం చేసే ప్రార్థన జీవితానికి ప్రమాదం. అప్పుడు ఏమవుతుందంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా ఈ చచ్చిన కుక్క లాంటి మనస్తత్వాలు ఉంటాయే, అవన్నీ ఈగలాంటి దేవుని సన్నిధిలో కంపు కొడుతూ ఉంటాయి. అందుకని ఆయన జ్ఞానం ఎంచాలన్నా తేలిపోతుంది, ఆయన ఘనత ఇవ్వాలన్నా కూడా త్రాసులో తేలిపోతుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం సరిచేసుకుంటే మన భక్తికి విలువ, ఇవన్నీ సరిచేసుకుంటే మన యొక్క ప్రార్థనకి విలువ, ఇవన్నీ సరిచేసుకుని అందుకే అంటారు మనం ఏమి పట్టించుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కపటం లేని ప్రేమ, కుళ్ళు లేని ప్రేమ, మంచి మనసు కలిగిన ప్రేమ మనం జీవించినట్టయితే జ్ఞానము మన దగ్గరే ఉంటుంది, ఘనత మన దగ్గరే ఉంటుంది. ఆ తైలము అనగా వాసనిచ్చే, మంచి వాసనిచ్చే జీవితాన్ని కూడా మనకి ఖచ్చితంగా ఉంటుంది. మనుషులు ఎప్పుడు ఒక వ్యక్తిని మంచోళ్ళు అనరు. మనుషుని యొక్క మనస్తత్వం అనపోయినా పర్వాలేదు, దేవుడి దగ్గర మన మనసు ఎట్లా ఉంది, మన సువాసన ఎలా ఉంది, మన ఘనత ఎలా ఉంది, మనకిచ్చేటువంటి జ్ఞానం ఎలా ఉందో అదొక్కసారి మనం చూసుకున్నట్టయితే ఆ చచ్చిన ఈగ మన జీవితంలో నుంచి వెళ్ళిపోనుగాక, మన హృదయాల్లో నుంచి వెళ్ళిపోనుగాక, ఆ తలంపులు మనకి దూరం అయిపోనుగాక. ఆమేన్. నువ్వు అలా ఉండొద్దు బిడ్డ. దేవుని యొక్క సన్నిధిలో మంచి తైలముగా, శ్వాసనిచ్చే బిడ్డగా, జ్ఞానముతో ఘనతతో ఉండాలి. ఆయన దగ్గర మనం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నా ప్రభువా, ఈ ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి సరిచేసుకుని ఏమనుంటే మేము సరిచేసుకుని ప్రభా మంచి పరిశుద్ధమైన శ్వాసనిచ్చే జీవితాలు మాకు దయచేయండి. ఈ రోజంతా వారికి తోడుగా నీడగా ఉండండి ప్రభా. అన్ని విషయాల్లో మీరు ముందుండి వారిని నడిపిస్తూ నడవమని యేసు నామమున నడిపించిన తండ్రి, ఆమేన్. ప్రైజ్ రాడమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.